Consider all the worlds thy hands have made. I see the stars, I heard a mighty thunder. Thy power throughout the universe displayed. Then sings my soul, my Savior God to thee. How great thou art, how great thou art. Then sings my soul, my Savior God to thee. How great thou art, how great thou art. And when I think how God His Son not sparing, sent Him to die, I scarce can take it in. That on the cross, my burden gladly bearing, He lay undone to take away my sin. Then sings my soul, my Savior God to thee. How great thou art, how great thou art. Then sings my soul, my Savior God to thee. How great thou art, how great thou art. When Christ shall come with shout of acclamation and lead me home, what joy shall fill my heart. Then I shall bow with humble adoration and then proclaim, my God, how great thou art. Then sings my soul, my Savior God to thee. How great thou art, how great thou art. Then sings my soul, my Savior God to thee. How great thou art, how great thou art. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 36 నుంచి 42 వరకు. Acts of Apostles, chapter 2, verse 36 to 42. Everybody open the Bible. So let everyone in Israel know for certain that God has made this Jesus, whom you crucified, to be both Lord and Messiah. Peter's words pierced their hearts, and they said to him and to the other apostles, Brothers, what should we do? Peter replied, Each of you must repent of your sins and turn to God and be baptized in the name of Jesus Christ for the forgiveness of your sins. Then you will receive the gift of the Holy Spirit. This promise is to you and to your children and even to the Gentiles, all who have been called by the Lord our God. Then Peter continued preaching for a long time, strongly urging all his listeners, Save yourselves from this crooked generation. Those who believed what Peter said were baptized and added to the church that day, about 3,000 in all. Okay. పరిశుద్ధులైన మా దేవ, కృపా కనికరంగల మా ప్రభువా, మరొకసారి
చదవబడిన వాక్యాన్ని తండ్రి పైనుంచి మీ జ్ఞానం నుంచి నా సొంత జ్ఞానం వలన కాకుండా ఆత్మ సంబంధమైన సంగతులు మేము తెలుసుకొని మా జీవితాల్లో ఆత్మానుసారులుగా జీవించి మిమ్మల్ని వచ్చే బిడ్డలుగా మాకు సహాయం చేయండి. చదవబడిన వాక్యము చక్కగా ధ్యానించుటకు మీ కృప చూపండి. మీ జ్ఞానమును దయచేసి ఈ వాక్యం ద్వారా మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. గత 2 వారములలో దేవుని యొక్క చిత్తం, వాట్ ఇస్ ద గాడ్స్ విల్, మొట్టమొదట ఆయన ఈ యొక్క సమస్త సృష్టిని సృష్టించినప్పుడు తన స్వరూపమందు మానవులను సృజించాడు. వారు ఫలించి అభివృద్ధి పొందాలని ఆశించాడు. వారు పరిశుద్ధంగా తన యొక్క సన్నిధిలో సహవాసంలో ఉండాలని ఆశీర్వదించాడు. అయితే మానవుడు పాపం చేశాడు. ఆ పాపం వల్ల దేవుని యొక్క సహవాసమును, సన్నిధిని కోల్పోయాడు. అయినా దేవుడు వారిని ఆశ్రయించాడు. భూమిని దున్ని పండించి మీరు బ్రతకండి అని ఆశీర్వదించాడు. అయితే భూమి మీద వారు విస్తరించినప్పుడు, ఫలించినప్పుడు, విస్తరించినప్పుడు అనేకమైన పాపములు చేశారు. సమస్త శరీరులు పాపం చేశారని ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూసాం. అప్పుడు దేవుడు సంతాపడి నేను దీన్ని భూమినంతా వైప్ అవుట్, తుడిచివేయాలా అనుకున్నాడు. సమస్త సృష్టిని తీసివేయాలా అనుకున్నాడు. అయితే ఒకగానొక విశ్వాసిని, ఆయన నీతివంతులైనటువంటి ఒక నోహు కుటుంబాన్ని బట్టి తిరిగి ప్రపంచాన్ని పునరుద్ధరించి తిరిగి కొనసాగునట్టు సహాయం చేశాడు. మళ్ళీ పాపం చేస్తున్నాడు మనిషి. అయితే దేవుడు గ్రహించినది ఏమిటంటే ఈ పాపం అనే స్వభావము మనుషుల్లో బాల్యం నుంచే ఉంది, హృదయంలో నుంచే ఉంది. కాబట్టి దానికి ఒక శాశ్వతమైనటువంటి ఒక మార్గాన్ని దేవుడు కనిపెట్టి తన సొంత కుమారుణ్ణి యేసుక్రీస్తుని ఈ లోకమునకు రక్షకుడుగా పంపి ఆ పాపాల నుంచి మనల్ని కాపాడి ఆ పాప స్వభావం నుంచి మనల్ని బయటికి వచ్చి నీతిమంతులుగా ఈ లోకంలో జీవించాలని యేసు ప్రభువును మన పాపముల నిమిత్తము, ఎందుకంటే రక్తము చిందింపకుండా, బలియాగము లేకుండా ఈ పాపానికి ప్రాయశ్చిత్తము లేక క్షమాపణ లేదు. There is no remission of sins, propitiation of sin without shedding blood. Not any blood, but it is a pure, spotless and the holy blood. కాబట్టి ఆ రక్తమును చిందించుటకు యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చి కల్వరి శిలువలో మనందరి నిమిత్తము, మన పాపముల నిమిత్తము ఆయన రక్తము చిందించాడు. తద్వారా మనలను యోగ్యులుగా, నీతివంతులుగా మనం చూశాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము, 14వ వచనములు ఒకే ఒక అర్పణను వారు మాటిమాటికి రక్తమును, గొర్రె పిల్లలను, కోడెలను అర్పించడం వల్ల వారికి జ్ఞాపకం వస్తున్నాయి పాపములు. ఈ పాపములను ద పర్మనెంట్ సొల్యూషన్ వన్స్ ఫర్ ఆల్ టు రిమూవ్. దేవుడు తను తానుగా క్రీస్తునామమున ఈ లోకమునకు వచ్చి ఒక మానవ శరీరమును ధరించుకొని మనందరి నిమిత్తము ఈ లోకమునకు వచ్చి కల్వరి శిలువలో బలియాగముగా అర్పించుకున్నాడు. తద్వారా నమ్మిన బిడ్డలు, ఇది నమ్మిన బిడ్డలు ఈ సత్యమును అనుగ్రహించి రక్షణ పొంది మనుషులందరూ రక్షణ పొందాలి అనేటువంటి ఒక రక్షణ మార్గమును, ఏర్పాటును, a plan of salvation the God has given to the whole world. కేవలం నమ్మి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుట వలన మనము రక్షణ పొందుతాము. ఇప్పుడే మనం చదివాము వర్షిప్ మెడిటేషన్లో, మీరు కృప ద్వారా, మీ విశ్వాసం ద్వారా, కృప చేతనే, ఇట్ ఇస్ ద గాడ్స్ గ్రేస్. కృప అంటే ఇట్ ఇస్ అ గ్రేస్, మీన్స్ యూ హ్యావ్ నో మెరిట్ బట్ యట్ యూ హ్యావ్ బీన్ ఎక్స్టెండెడ్ లవ్, ఫేవర్. ఇది దేవుడు మన పట్ల చేసినటువంటి ఒక. అయితే ఆనాడు యూదులు మెస్సియాను గుర్తించలేదు. మెస్సియా అంటే ఏదో గొప్ప ఒక రాజుగా, గొప్ప అధిపతిగా, గుర్రముల మీద, వేణుగుల మీద ఆయన ఏదో ఆడంబరంగా వస్తాడని ఎదురు చూశారు. కానీ
ఆయన ఒక సర్వెంట్ లాగా దాసుని స్వరూపము ధరించుకొని మనందరి నిమిత్తము ఆ కలువరి శిలువలో బలియాగముగా అర్పించుటకు సామాన్య మానవుడుగా మనుష్యుని రూపంలో ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయంలో చక్కగా వివరింపబడింది. ఆయన దేవునితో సమానముగా ఉండి ఆయన స్వరూపం కలిగి ఉండి సమానముగా ఉండుటకు భాగ్యమని ఎంచుకొనక ఒక మనుష్యుల ఆకారమున దాసుని స్వరూపమును ధరించుకొని మనందరి పాపముల నిమిత్తము ఆ కలువరి శిలువలో బలియాగముగా చేయుటకు డెత్ ఆన్ ద క్రాస్, కలువరి శిలువలో ఆయన అర్పించుటకు వచ్చి ఉన్నాడు. అయితే అలనాడు ప్రజలు గుర్తించలేదు. నౌ వి కమ్ టు ద ప్యాసేజ్. ఆయన్ను గుర్తించలేదు. ఈవెన్ దాన్ని ఆయనను శిక్షించే ముందు ఇది లేఖనములు జరగాలని ఇవన్నీ జరుగుతున్నాయి. పిలాతు, ద పైలట్ ఆల్సో స్టేటెడ్, ఐ ఫైండ్ నో ఫాల్ట్ ఇన్ హిమ్. ఆయన 3 సార్లు అంటున్న ఈయన మరణమునకు కావలసినటువంటి ఒక శిక్ష, ఆ నేరం ఏమీ లేదే. అయినా కానీ అలనాడు ప్రజలు శిలువ వేయమని కేకలు వేశారు. ఆ కేకలే గెలిచాయి అని వాక్యంలో రాయబడింది. ఇవన్నీ కూడా ద ప్రాఫెసీ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్. దేవుడు మనందరి పాపముల నిమిత్తము ఆ కలువరి శిలువలో అర్పించుటకు ఒక మనుష్యుని రూపంలో, దాసుని రూపంలో వచ్చాడు. ఇది దేవుని యొక్క ద థర్డ్ పోర్షన్ వీఆర్ రీడింగ్. దేవుని యొక్క సంకల్పంలో యేసు ప్రభు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడు, ఈ రక్షణ యొక్క మార్గమును దేవుడు ద ప్లాన్ ఆఫ్ డివైన్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ దేవుడు మనందరికి ఇచ్చాడు. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఒక పేతురు, ఆయన వచ్చాడు, యేసుప్రభు ఈ లోకమునకు వచ్చాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు, పరలోక సంబంధమైన విషయాలు బోధించాడు, అందరికీ ఏ విధంగా మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది నీతివంతులుగా పరిశుద్ధులుగా ఈ లోకములో జీవించి తిరిగి దేవుని యొక్క సహవాసానికి మనం వెళ్ళాలి, ఆయన ఏర్పరిచిన ఆ నిత్య జీవానికి మనం వెళ్ళాలి అని దేవుని యొక్క ఇచ్చ, కోరిక. ఇట్స్ ఎ డిజైర్ ఆఫ్ ద లార్డ్ గాడ్ that again we should go back to his fellowship as a righteous and the holy people. దీనికి ఒకే ఒక మార్గమును యేసు ప్రభువును పంపి మన పాపముల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తమయ్యాడు. To forgive our sins he has been sacrificed on the cross of Calvary. ఎందుకు? Unless blood is shed there is no remission of sin. ఇది మనం ఇంతవరకు ధ్యానించాం. మరి ఇప్పుడు మనం చదువుతున్న దాంట్లో పీటర్, వన్ ఆఫ్ ద డిసైపుల్, పేతురు ప్రభువును నమ్మినటువంటి ఒక శిష్యులు, పేతురు, యోహాను, యాకోబు, వీరందరూ కూడా ప్రభువును నమ్మి ప్రభువుని వెంబడించినటువంటి ఒక శిష్యులలో ఆయన వారన్నిటికీ బోధించి చివరిగా ఆయన ఏం చెప్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, స్వార్థను ప్రకటించండి, నేను బోధించిన ఈ పరలోక సంబంధమైన సంగతులు అందరికీ తెలియజేయండి, ప్రజలందరూ రక్షణ పొందాలి, వారు శిష్యులు కావాలి, పరిశుద్ధంగా జీవించి తిరిగి దేవుని సన్నిధికి వారు వెళ్ళాలి అని దేవుడు వారికి ఏ కమిషన్, వారికి ఒక అప్పగింతనిచ్చాడు, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని. ఆ కోణంలో ఇన్ దట్ కాంటెక్స్ట్ ద పీటర్ హూ డినేడ్ వన్స్ లార్డ్ జీసస్, ఒకప్పుడు ఆయన తిరస్కరించిన వాడు, నేను ఎరుగను అని బొంకిన వాడు, ఇప్పుడు ధైర్యముగా యెరూషలేములో పరిశుద్ధాత్మ వరమును పొంది శక్తిని పొంది ఆయన ఇప్పుడు బోధిస్తున్నాడు యెరూషలేములో. సో వైల్ హీస్ ప్రీచింగ్, ఈ యొక్క సంఘటన మనం ఇప్పుడు చదువుకున్నాం. యూదులతో ఏమంటున్నారు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. To whom you crucified is the same, he is the Lord and Christ. ప్రభు అంటే the one who rules over us, అధిపతి. నెక్స్ట్ ద క్రైస్ట్ అంటే ఏమిటి, ఆయన అభిషేకించిన వాడు, ఈజ్ అన్ అనాయింటెడ్ పర్సన్ బై ద లార్డ్. మీరు ఆయన మాట వినలేదు, ఆయన మాట విని మీరందరూ రక్షింపబడి దేవుని యొక్క రాజ్యంలో తిరిగి వెళ్ళి నిత్య జీవమును పొంది సదాకాలము ఆయనతో మీరు ఉండాలి.
ఇది దేవుని యొక్క. అయితే మీరు ఆయనను తిరస్కరించి శిలువ వేశారు. మీరు ఆయన్ను అంగీకరించలేదు. ద ఫస్ట్ జాన్ చాప్టర్, జాన్ గాస్పల్ అకార్డింగ్ టు జాన్ ఫస్ట్ చాప్టర్లో చదువుతారు, ఆయన శరీరధారి మీ మధ్యకు వచ్చును. He came in flesh in our midst, but you refused. You did not recognize him, not receive him. ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో వారు మాత్రము దేవుని బిడ్డలుగా, దేవుని శిష్యులుగా ఈ లోకంలో జీవిస్తారు అనేటువంటి యొక్క వాక్యాలను మనం చూసాము. అయితే ఇప్పుడు వారేమన్నా నౌ దే హావ్ రిపెంటెడ్. పేతురు బోధించినటువంటి యొక్క మీరు ఇట్లా చేశారు, మీ కొరకు వచ్చిన ప్రభువును క్రీస్తును మీరు ఈ విధంగా శిలువ మీద మీరు ఆయనను బలి చేశారు, శిలువకు అప్పగించారు. ఏ నేరము చేయనటువంటి యొక్క ఆ ప్రభువును మీరు చేశారు. అయితే దేవుని యొక్క ప్లాన్ ఏమిటంటే దిస్ వాస్ టు హ్యాపెన్. ఎందుకంటే ఆయన చనిపోకుండా మనందరి మనుషులందరి యొక్క పాపానికి క్షమాపణ లేదు, మానవ జాతికి అంతా పాప క్షమాపణ లేదు, కాబట్టి చనిపోయాడు. ఇప్పుడు ఏమంటున్నారు వారు ఈ మాటలు విని, యు కీప్ ఓపెన్ దిస్, విల్ మెడిటేట్ ఓన్లీ ఆన్ దిస్. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా ఇప్పుడు మేము ఏమి చేయాలి? హ్యావింగ్ లిసన్ దీస్ వర్డ్స్ that pierce through into their heart. వారి హృదయంలో కుచ్చుకున్నాయి. మేము ఇంత ఘోరం చేశామా? మా కొరకై మా పాపముల నిమిత్తం వచ్చినటువంటి ఒక యేసు ప్రభువును ఇలా మేము హింసించామా, ఇట్లా చేశామా అనేటువంటి యొక్క ఆ బాధ, ఆ మాటలు వారి హృదయంలో కృచ్చుకొని ఏమంటున్నారు? బ్రదర్స్, నౌ వాట్ వి షుడ్ డూ నౌ? ఎస్, వి డిడ్ ఇట్, వి డిడ్ రిపెంట్. నౌ మేము ఇప్పుడు రిపెంట్ అవుతున్నాం. ఇప్పుడు మేమేం చేయాలి, ఏం చేయాలి అని పేతురుని అడిగినప్పుడు పేతురు ఏమంటున్నాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. యు కెన్ అండర్లైన్ దిస్ వర్డ్. మీరు మారు మనసు పొంది, ద రిపెంటెన్స్ నంబర్ 1. పాప క్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రతివాడు ఆయన నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. త్రీ డిస్టింక్ట్. Number 1, the repentance. Repentance means what you did. Now you are realizing that I did wrong. Merely not realizing, confessing, yes, I did wrong, but away from that now. You should away. You should not again do that. Adi repentance. Maru manasu ante enti? Your change of mind from the thing what you did and come out and go into the new thing. ఇప్పుడు మీరు క్రీస్తునందు నూతన సృష్టి అని 2 కొరింథీ 5:17 పాతవి గతించెను. యు రీడ్ ఇట్ 5:17. వీ కెన్ రీడ్ దిస్. 2 Corinthians 5:17. This means that anyone who belongs to Christ has become a new person. The old life is gone. The old life is gone. పూర్వము మీరు చీకటి అయి ఉంటిరి, చెడ్డ క్రియలు వింటిరి, శరీరానుసారంగా జీవించిరి. That all has gone. That God has forgave all those things. Now you are a new person, new Christ. మేమేమి చేయాలంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము, ఫర్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ యువర్ సిన్స్, ఆయన నామమున బాప్తిస్మము పొందుడి. రిపెంటెన్స్ అంటే మనం ఇప్పుడు చూసాం. మారు మనసు అంటే క్రొత్త జీవితాన్ని, క్రొత్త మనసును. దీన్ని ద బోర్న్ అగైన్ క్రైస్ట్, క్రొత్త జీవితం, నూతన జీవితం, క్రీస్తునందు నూతన జీవితం ఇప్పుడు మనం చేయాలి. ఎలాగూ? పాప క్షమాపణ నిమిత్తము దేవుడు మీ పాపముల నిమిత్తము యేసుక్రీస్తు బలియాగముగా అయ్యాడు. రీడ్ Matthews chapter 26:28.
For this is my blood which seals the covenant between God and his people. It is poured out to forgive the sins of many. Forgiveness of the sins. ఇంకా మనం చూస్తే మనందరి పాపముల నిమిత్తము ఆయన క్రయధనముగా he paid ransom for all our sins. Ransom అంటే you are caught for some sin, now you are fined for something and you are under the custody. He said, I will pay that. Whatever the sin and whatever the wrong he did it, guilty. నేను దానికి నేను రుణం చెల్లించి అతనిని విడిపించడం. దట్ ఈస్ కాల్డ్ ransom. పేయింగ్ ద ప్రైజ్ ఆఫ్ సిన్. ఈ బాట్ అంటాడు. దేవుడు మనల్ని కొన్నాడు అంటాడు ఇన్ రోమన్ చాప్టర్. ఆయన వెలగొట్టి పెట్టిన వెల అంటే ఏమిటి? తన యొక్క రక్తమును చెందించాడు. వెలవెట్టి పెయిడ్ ద ప్రైస్. ఇది ఆయన పాప క్షమాపణ నిమిత్తము, నాట్ ఫర్ అని ఫర్ ఆల్ అనేది. ఇఫ్ రీడ్ ఇట్ ఇన్ ద తిమోతి 1:2-6 ఈ పెయిడ్ ర్యాన్సమ్ ఫర్ ఆల్. ఎందుకు? మనుషులందరూ కూడా రక్షణ పొంది, ఆల్ షుడ్ రిపెంట్, దే షుడ్ బి సేవ్డ్. ఇది దేవుని యొక్క నిర్ణయము. పాప క్షమాపణ నిమిత్తం ఆయన చిందించాడు. ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందాలి. వాట్ ఈజ్ దిస్? బ్యాప్టిజం లేకుండా నువ్వు ఇది మనం ఇప్పుడు చదివినాము ఆరాధనలో, విశ్వాసము ద్వారా కృప ద్వారా మీరు రక్షింపబడ్డారు. బ్యాప్టిజం లేదు ఎక్కడ? బ్యాప్టిజం is it required to baptism? Baptism is a public recognition and witness. Yes, I repent, I do. ఒక పబ్లిక్ కన్ఫెషన్ అంటే దేవుని కొరకు ఒక సాక్ష్యం ఇవ్వడము, ఇచ్చి దేవుని సంఘంలో సహవాసంలో చేర్చేందుకు బ్యాప్టిజం అంటారు. అంతే. బ్యాప్టిజం అంటే ఒక మారు మనసుకు ఒక గుర్తు, సైన్. ఎస్, ఐ డిడ్ ఇట్. ఒక కన్ఫెషన్, పబ్లిక్ కన్ఫెషన్. అందరి ముందర నేను ఒప్పుకొని, ఇదిగో నేను నా జీవితాన్ని ప్రభువుకు అప్పచెప్తున్నాను. ఈ బ్యాప్టిజం ఏమిటి? యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిజం పొందాలి. బ్యాప్టిజం గురించి వాట్ ఎగ్జాక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ ద బ్యాప్టిజం? బ్యాప్టిజం యొక్క అర్థం ఏంటి? ఎందుకు మనం బాప్తిజం పొందాలి? ఓపెన్ ద చాప్టర్ Romans 6:2 you read. Of course not. Since we have died to sin, how can we continue to live in it? 4 again. For we died and were buried with Christ by baptism, and just as Christ was raised from dead by the glorious power of the Father, now we also may live new lives. Okay. ఇక్కడ the buried, పాతి పెట్టడము అంటారు. ఓ చనిపోయిన మనిషిని పాతి పెట్టడం. బ్యాప్టిజం is a sign of course in the olden days, even they are changing అనమాట. olden days లో ఒక సింపుల్లీ ఒక రాజు, రోమన్ రాజు తన సైన్యాన్ని అంత టైం లేకుండా చిలకరింపు చేశాడు. జస్ట్ ఈ స్ప్రింకిల్ ద వాటర్ అండ్ దే ఆల్ గాట్ బ్యాప్టైజ్డ్ బికాస్ దట్ పర్టికులర్ ఇన్స్టెంట్ వాజ్ డిఫరెంట్. దాన్ని అనుసరించి ఈ బ్యాప్టిజం అనేది చిలకరింపు కూడా చిన్నపిల్లల మీద బాప్తిజం చిలకరింపు అని చేసి బ్యాప్టిజం ఇచ్చారు. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? క్రీస్తు ఏ విధంగా చనిపోయాడో పాపముల నిమిత్తము, నీ పాపముల నిమిత్తము యు ఆర్ ఆల్సో డైడ్. ఇట్ ఈస్ ఎ సైన్ దట్ యువర్ ఓల్డ్ లైఫ్ ఈస్ బరీడ్. నీ పాత జీవితం పాతి పెట్టబడింది. బరీడ్ అంటే ఇట్ హెస్ బీన్ ఫర్గాటన్ అండ్ ఇట్ ఇస్ నో మోర్. అండ్ ఏ న్యూ లైఫ్, రిజరక్షన్ అనేది యేసు ప్రభు యొక్క డెత్, బ్యాప్టిజము, రిజరక్షన్కు రెండు, ఆయన మరణమునకు పునరుత్థానమునకు సాదృశ్యంగా ఉంది. ఒకటేమిటంటే నీ పాత జీవితము, ద ఓల్డ్ లైఫ్ ఇది, పాత జీవితము పాతి పెట్టబడింది. క్రొత్త జీవితము ప్రభువునందు నీకు ఇప్పుడు పునరుత్థానము బలం పొంది గుడ్ బిలీవర్ నౌ యు నో మోర్. ఆ పాపములు నిన్ను నో మోర్ దే సప్రెస్ యు నౌ. దాన్ని నువ్వు అండర్ ద కస్టడీ, ఆ క్లచ్లో నువ్వు లేవు ఇప్పుడు, దాని కింద లేవు. కొత్త జీవితము, దేవుడు ఒక స్వతంత్రమైన జీవితమును, విశ్వాస జీవితం ఇచ్చాడు. నువ్వు ధైర్యంగా ఇప్పుడు ప్రభు నేను క్రైస్తవును, నేను బిలీవర్ను, నేను విశ్వాసిని అయినటువంటి ఒక జీవితాన్ని ఇప్పుడు నువ్వు కొనసాగిస్తున్నావు. ఇక్కడ మనము వన్ థింగ్ వి షుడ్ ఐ వాంట్ యాక్చువల్లీ ఎంఫసైజ్, పాత జీవితము పాతి పెట్టబడింది. ఒకప్పుడు నువ్వు యూ హ్యాడ్ డ్రింకింగ్ హ్యాబిట్, ఆల్కహాల్ డ్రింకింగ్, స్మోకింగ్,
or stealing, or maybe a cheating, or some kind of the immoral life. ఇవన్నీ నీ పాత జీవితంలో ఉన్నాయి. దొంగతనం చేసేవారివి, మోసం చేసేవారివి, వ్యభిచారం చేసేవారివి, లేక ఏదైనా హత్యలు ఇవన్నీ కూడా పాత జీవితంలో ఉన్నాయి. అబద్ధం చెప్పేటోళ్ళము, ఇవన్నీ కూడా పాత జీవితంలో ఉన్నాయి. నా పాత జీవితము పాతి పెట్టబడింది. పాతి పెట్టబడి ఇది డెడ్ టు సిన్. ఆ వర్డ్ నేను ప్లీజ్ ఎంపసైజ్, యు ఆర్ డెడ్ టు సిన్ ఆర్ సిన్ఫుల్ వర్క్స్. డెడ్ అంటే ఒక మనిషి చనిపోయాడు, తిరిగి లేస్తాడా? చనిపోయిన మనిషి తిరిగి లేస్తాడా? నడుస్తాడా? మాట్లాడతాడా? కాంట్ గో వాక్. చనిపోయాడు. ఇట్స్ సో సేమ్ వే ఇఫ్ యు ఆర్ డెడ్ ఫర్ సిన్స్, నువ్వు పాపములకు చనిపోయి ఉంటే మళ్ళా పాప కార్యాలు నువ్వు చేస్తావా? యు జస్ట్ గివ్ ఏ థాట్ ఓవర్ దట్. మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ లేడు, మళ్ళా నడవలేడు, చేయలేడు, మాట్లాడలేడు, ఈజ్ డెడ్. అట్లాగే పాపముల నిమిత్తం మనం డెడ్. ఇంకా మళ్ళా పాపం పనులు చేస్తామా? మళ్ళీ దొంగతనం చేస్తామా? మళ్ళా మోసం చేస్తామా? దెన్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ దట్ యు ఆర్ నాట్ ప్రాపర్లీ డెడ్. ఇంకా నువ్వు పాత జీవితంనే కనిపెట్టుకుంటు. నౌ యు ఆర్ ఆ రిజరెక్టెడ్ లైఫ్, లేక ఆ నూతన జీవితాన్ని మీరు పొందుతారు. ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బ్యాప్టిజం అనేది, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ద బ్యాప్టిజం. యువర్ ఓల్డ్ సెల్ఫ్ ఇస్ డెడ్ అండ్ యు ఆర్ ఏ బోర్న్ అగైన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు నూతన స్వభావం అంటే ఏంటి? ఇప్పుడు నూతన ఆల్ వెలుగు సంబంధమైన క్రియలు, చీకటి క్రియలు లేక పాప క్రియలు చనిపోయాయి. నీ కొత్త జీవితంలో అవి మళ్ళా రాకూడదు. దట్ ఈస్ ద ఎ ట్రూ డిసైపుల్షిప్ టు బోర్న్ అగైన్ లైఫ్. ఓకే, కాబట్టి దేవుడు అలాంటి బాధ్యత అంటే మీరు మారు మనసు పొంది పాత జీవితానికి స్వస్తి పట్టి బాప్తిసం పొంది యేసు ప్రభువునందు మీరు ఇప్పుడు జీవిస్తే మీకు పరిశుద్ధాత్మ వరము, నో డౌట్ ద గిఫ్ట్, యూ విల్ బి గివెన్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ హోలీ స్పిరిట్ ఎందుకు నీకు ఇస్తున్నాడు దేవుడు? సో దట్ యు ఆర్ ఆల్వేజ్ కాషియస్. ఒకప్పుడు నీ మనం శరీరంలో ఉన్నాం, ద ఫ్లెష్ ఇస్ వీక్. శరీరం ఉన్నా మళ్ళా శరీరం అప్పుడప్పుడు కొంచెం పాత స్వభావాన్ని బయటికి తెస్తుంది. ద హోలీ స్పిరిట్ హెస్ క్వైట్ నౌ యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్, యూ షుడ్ నాట్ డూ. అలాంటి కాషియస్నెస్ నీకు బోధించే విధం. రీడ్ జాన్ చాప్టర్ 14. to 18. If you love me, obey my commandments, and I will ask the Father, and he will give you another counselor, who will never leave you. He is the Holy Spirit, who leads you into all truth. The world at large cannot receive him because it isn't looking for him and does not recognize him. Okay. But you do. Holy Spirit, I will give you the Holy Spirit. ఆ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించును, ఆయన మీతో నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథలుగా విడువడు, ఆయన మిమ్మల్ని నడిపించును, నేను చెప్పిన సంగతులను బోధించును. హీ విల్ లివ్ ఇన్ యూ, హీ విల్ బి విత్ యూ, అండ్ హీ విల్ గైడ్ యూ, హీ విల్ ప్రీచ్ యూ ద థింగ్స్ ఆఫ్ ద గాడ్లీ థింగ్స్, హెవెన్లీ థింగ్స్. ఇది అందుకేంటి మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. పాపపు జీవితాన్ని వదిలిపెట్టాలి. 6:23 he says this ఈ వరం అనేది ఏదో మీరు సంపాదించి ఏదో పెద్ద గిఫ్ట్ చేసి ప్రయాసపడి లేబర్ చేసి సంపాదించవలసింది కాదు. దేవుడు ఉచితంగా ఈ వరమును యేసు ప్రభువును మనం ఎప్పుడు విశ్వసించి మన పాపమును ఒప్పుకొని నీతికి మన జీవితాన్ని అప్పచెప్పినట్లయితే, పరిశుద్ధతకు మన జీవితాన్ని అప్పచెప్పినట్లయితే, ఇప్పుడు యేసు ప్రభువునందు ఉన్నప్పుడు ఇది ఉచితంగా దేవుడు మనకిచ్చే వరము. Romans 6:23. For the wages of sin is death, but the free gift of God is eternal life through Christ Jesus our Lord. ఇంకా దానికి ముందు మనం చూస్తే ఒకప్పుడు మీరు పాత జీవితంలో జీవించారు, ఎన్నో పాప పనులన్నీ చేశారు, వాటి వలన కలిగిన మీకు ప్రయోజనం ఏమిటి? రీడ్ దిస్ చాప్టర్ లేటర్ ఆన్ from 12 to you did it.
అర్లియర్ ఆల్ కైండ్ ఆఫ్ అన్వాంటెడ్ థింగ్, మీ శరీరమును నీతికి కాకుండా పాపములకు సాధనములుగా యాజ్ ఎ ఇన్స్ట్రుమెంట్, యాజ్ ఎ మెంబర్ ఆఫ్ యువర్ బాడీ డిడ్ గివన్ టు సిన్. ఏమొచ్చింది దానివల్ల? ఇట్స్ ఎండ్ ఈజ్ డెత్. దాని యొక్క వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దట్ ఎండ్. కానీ ఇప్పుడు మీరు పరిశుద్ధతకు అప్పచెప్పినట్లయితే దీని యొక్క ఫలితం ఏమిటి? దీని యొక్క ఫలం ఏమిటి? నిత్య జీవం. ఈ నిత్య జీవం ఎలా ఇచ్చాడు దేవుడు ఈ క్రీస్తునందు? ఇది ఉచితమైన వరం. ఇట్ ఈస్ ఎ ఫ్రీ గిఫ్ట్ గాడ్ హెస్ గివెన్ యూ. సో షుడ్ వీ హ్యావ్ దిస్ హోలీ స్పిరిట్. మీరు హోలీ స్పిరిట్ను, మీరు పరిశుద్ధాత్మ వరమును ఈ వాగ్దానము మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ టు యూ, టు యువర్ చిల్డ్రన్. పిల్లల పిల్లలకు, తరతరములకు. 103వ కీర్తనలో ఉంది, ఇన్ సామ్ 1 హిస్ గ్రేస్ విల్ ఎక్స్టెండ్ టు యువర్ చిల్డ్రన్స్ చిల్డ్రన్. తరతరములకు. ఇట్ ఈస్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. మీరు ఏం చేయాలా? నంబర్ 1, మీరు పాతం చేశారు, తప్పు చేశారు, యేసుక్రీస్తును శిలువకు అప్పగించారు. మీరు ఇప్పుడు రిపెంట్ అవుతున్నారు, మారు మనసు పొందుతున్నారు, యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుతున్నారు, పాత జీవితానికి స్వస్తి చెప్తున్నారు, క్రొత్త జీవితాన్ని మీరు ప్రభు ద్వారా పొందారు. ఈ క్రొత్త జీవితాన్ని మీరు పూర్తిగా అనుభవించుటకు టిల్ ద లార్డ్ కమ్స్ అగైన్ టు టేక్ us into the heaven. He is going to come one day. అది మన యొక్క నిరీక్షణ, ఇది హోప్. అంతవరకు మిమ్మల్ని పరిశుద్ధాత్మను వరముగా ఇచ్చి ఆయన మిమ్మల్ని అనాథలుగా, ఆర్ఫన్స్, డజంట్ లీవ్ యు అనాథలు కాకుండా మీతో నివసిస్తాడు, మీతో ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, బోధిస్తాడు, అన్ని విషయంలో ధైర్యం పొందుతాడు. ఇక్కడ మనం యాక్ట్స్ ఆఫ్ అపోస్తలులు మనం ఎరగ తీస్తే వారు పరిశుద్ధాత్మ వలన శక్తిని పొంది, రీడ్ 1:8. సేమ్ జస్ట్ టర్న్ 1 page. యాక్ట్స్ ఆఫ్ అపోస్తలు చాప్టర్ 1:8లో ఏమంటున్నారు? పరిశుద్ధాత్మ వలన ఏం పొందుతున్నారు? But you will receive power when the Holy Spirit comes upon you, and you will be my witness, telling people about me everywhere, in Jerusalem, throughout Judea, in Samaria, and to the ends of the earth. ఓకే, పరిశుద్ధాత్మ వరమును పొందినంత వాళ్ళు శక్తిని పొందిరి, బలము పొందిరి. There were no more cowards, no more fear to the world, to expose themselves, witness themselves for the Lord. పీటరు ఒకప్పుడు బొంకినాడు, భయపడ్డాడు, ఒట్టు పెట్టుకున్నాడు. ఎన్నిసార్లు చెప్పాలయ్యా నాయన, నేను ఒట్టు పెడుతున్నాను, నేను ఎరగను, ఆయన ఎవరో నాకు తెలుసు అని. థర్డ్ టైం వాళ్ళు అడిగితే శపించుకున్నాడు తను తాను, నేను ఎరగనంటున్నానయ్యా అని. కానీ యేసు ప్రభు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. 3 సార్లు బిఫోర్ కాక్రు యు విల్ డినే మీ. కోడి కూయక ముందు 3 సార్లు నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు చూశాడు, పీటర్ నువ్వేమో చెప్పాడు, నీకోసం నా ప్రాణం ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, ఏమో గట్టిగా చెప్పావు, ఏమైంది ఇప్పుడు చూడు, నువ్వు బొంకినావు చూడంటే పక్కకు ఏడ్చినాడు. హీ వెప్ట్. ఎస్ లార్డ్, ఐఎమ్ వీక్, వీఆర్ వీక్ ఇన్ అవర్ ప్లేస్. అయితే పరిశుద్ధాత్మ మనం శరీరంలో బలహీనంగా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మను పొందినప్పుడు, ఏ పేతురు కేవలం 2-3 అడిగినప్పుడు బొంకినాడో, ఇప్పుడు అనేక ప్రజల ఎదుట, యెరూషలేములో ప్రజలందరి ఎదుట ఆయన ధైర్యంగా బోధిస్తున్నారు. మీరు ఇట్లా చేశారు, ఇట్లా చేయండి, ధైర్యము. ఆయన యూదయ భూదిగంతముల వరకు ఆయన ఇట్లు బోధించుటకు శక్తిని పొందాడు. పరిశుద్ధాత్మ, ప్లీజ్ హ్యావ్ దిస్ హోలీ స్పిరిట్ విత్ యూ. As long as with you, it will guide you. మనం తప్పు చేసినప్పుడు, ఒక పాపం చేసినప్పుడు, ఒక తప్పు పని చేసినప్పుడు, it keeps on repenting you, rebuking you. ఒక చిన్న అంటే సారీ another 2-3 minutes. ఒక పెద్దవాడిని నేను బయట నుంచి పంపించాను. ఆయన 2-3 days he was struggling in his mind. How? Why? Hardened man doesn't bother about that. A normal man doesn't చెప్పాను అంతే, he is forgotten about. But 2-3 days he was struggling in his mind. అరే ఆయన విషయంలో తప్పు చేశాను. You know it, what is that rebuking? By the Holy Spirit in him, the God Spirit in him. గుర్తుపెట్టుకోండి, ఇది దేవుడిచ్చిన ఆత్మ. ఆ ఆత్మ ఏం చేస్తా అంటే, తప్పు చేసినప్పుడు నేను గద్దిస్తా, అది నువ్వు చేసినావు తప్పు, అది మళ్ళా తీర్చిదిద్దుకున్నంత వరకు he was unrest. ఆయన ఏం లేడు. దాన్ని చేసిన తర్వాత మళ్ళా ఆయనతో కన్ఫ్యూజ్ చేసి ఆయనతో రికన్సైల్ అంటే సమాధానపడిన తర్వాత he was in peace.
ఇది పరిశుద్ధాత్మ యొక్క గొప్ప పని మనలో. ప్రియులారా, తర్వాత వారు సంఘం ఏర్పడింది. సంఘం అంతా వారు కూడుకున్నారు. దేవుని యొక్క థర్డ్ ప్లాన్ ఏమిటి? థర్డ్ మనం చూసింది ఏంటంటే, ఆయన ద్వారా రక్షింపబడిన పీపుల్ పరిశుద్ధంగా దేవుని యొక్క ఆత్మ ద్వారా వారు ఈ లోకంలో జీవించి దేవుని యొక్క రాక కొరకు నిరీక్షణ ఉండాలి. అంతవరకు మనం పరిశుద్ధంగా జీవించాలి. రీడ్ లాస్ట్ దిస్ వర్స్, విల్ క్లోజ్ ద మీటింగ్. 1 Corinthians 1:2. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. I don't know in English to be. We are writing to the church of God in Corinth. You have been called by God to be His own holy people. He made you holy by means of Christ Jesus, just as He did all Christians everywhere. Whoever calls upon the name of Jesus Christ, our Lord, and theirs. ఓకే, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారయి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. You have been sanctified, made holy by Christ. Now to be continued in the church. దేవుని సంఘం అంటే ఇక్కడ పరిశుద్ధులుగా ఉన్నవారే పిలువబడ్డారు. మిగతా వాళ్ళు కూడా వస్తారు, గాస్పల్ వింటారు, పరిశుద్ధులు కాకపోయినా కానీ ఉంటారు. వారు పరిశుద్ధులు. యాక్చువల్ చర్చ్ కంప్రైజెస్ ద హోలీ పీపుల్, సెయింట్స్ అంటారు. ఆ పరిశుద్ధతను మనం కాపాడుకొని పరిశుద్ధులుగా ఉండుటకు till the Lord comes again. ఈ పరిశుద్ధతను మనము we are sanctified by the blood of Christ and we should continue to be holy people till He comes again to receive us. మనం ఇది గుర్తుపెట్టుకొని ఆయన యొక్క ఇంకా మనం ఎన్నో ఉన్నాయి ఆయన పరిశుద్ధుల ఎదుట, అంటే దేవుని యొక్క పిల్లలు ఏ విధంగా ఉండాలి, ఆయన చిత్తం గురించి ఇంకా కొన్ని 1 or 2 మెసేజ్ విల్ హ్యావ్. కానీ మనము ఇప్పుడు గుర్తుపెట్టుకున్నది ఏమంటే, ఆయన మనం పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనం కాపాడుకుంటూ ఈ పరిశుద్ధతను కాపాడుతూ ప్రభు కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఈ లోకంలో జీవించాలి. అలా ప్రభువు ఇష్టపడుతున్నాడు. దేవుడు ఈ మాటలు మనందరి నిమిత్తం దీవించున్నాడు. చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధన కుడికలు ముగించుకున్నాం. పరిశుద్ధమైన మా దేవ, కృపా కనికరంగల మా ప్రభువా, యేసయ్య పరిశుద్ధుడా మా తండ్రి, మా ప్రభువా, మరొక ప్రభు దినాన్ని మాకు ఇచ్చారు. కుటుంబ సమేతంగా మీ సన్నిధిలో మేమందరం వచ్చి తండ్రి మీరిచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఈ లోకంలో జీవించుటకు మీరిచ్చిన ఈ వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాపాడినందుకు మీకు స్తోత్రాలు. అనేక స్థలాల్లో తండ్రి ఈ యొక్క కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల తండ్రి ఇంకా సంఘాలు చక్కగా కూడుకోవట్లేదు. వారి కుటుంబాల్లో వారు చేరి తండ్రి మిమ్మల్ని ఆరాధించుండగా వారి మధ్యన మీరు ఉంటున్నారని, ప్రతి ఆరాధనను మీరు స్వీకరించి ఆ బిడ్డలను మీరు ఆశ్రయిస్తున్నారని నమ్ముచున్నాము. దూరంగా ఉన్న మా ప్రియమైన బిడ్డలను, వారి కుటుంబాలను, బంధువులను, స్నేహితులను తండ్రి నమ్మిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ సేవకులు, సంఘ సేవకులు తండ్రి వారు కూడా మరి ఇబ్బంది కాలంలో తండ్రి ఆన్లైన్ ద్వారా వర్తమానాలు పంపుతూ సంఘాలను కాపాడుకుంటున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి. ప్రపంచమంతటి తండ్రి కరోనా వైరస్ రోజు రోజుకు తండ్రి మరి విస్తరించుండగా అనేకులు ఇంకా మరణిస్తున్నారు, ఈ వ్యాధికి గురవుతున్నారు నాయన. కేవలం మీరే దీన్ని ఆపగలరు. మీరే ప్రభు నమ్ముతున్నాం, మీ కొరకు ఎదురు చూస్తున్నాం. ఈ గొప్ప కనికరమును బట్టి ఈ జబ్బు నుంచి ప్రపంచంలోని ప్రజలందరినీ, నమ్మిన బిడ్డలందరినీ కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాం. మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మా రాష్ట్రాలను, మా ప్రాంతాలను తండ్రి మీరందరినీ కూడా మీ కృపలో ఆదరించి ఈ కరోనా వైరస్ నుంచి మమ్మల్ని కాపాడి రక్షించమని ప్రార్థిస్తున్నాము. మరొకసారి తండ్రి కుటుంబపరంగా మీ సన్నిధిలో ఇలా కూడుకుని ఆరాధించి ధన్యతనిచ్చేందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమంతయు మీ కృపలో మమ్మల్ని కాపాడి నడిపించి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.